నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. 24 ఏళ్ల క్రితం హైదరాబాదులో జరిగిన ఒక హీరోయిన్ మరణానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో తీర్పొచ్చింది. ఒక మరణానికి న్యాయం జరగడానికి 24 ఏళ్లు పట్టింది. 24 ఏళ్ల క్రితం అంటే 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష అనే హీరోయిన్ చనిపోయింది. ఆ ప్రత్యూష ఎందుకు చనిపోయింది, ఏంటి అనే దాని విషయంలో అనేక రకాల వాదనలు ఉన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుంది అని పోలీసులు చెప్పారు. ఎఫ్ఐఆర్ కూడా ఆ విధంగానే బుక్ చేశారు. ఆమె కాదు, ఆమెతో పాటు ఆమె లవ్వరు సిద్ధార్థ రెడ్డి అనే అతను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడని, ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే ఆమె చనిపోయింది, సిద్ధార్థ రెడ్డి బతికాడు హాస్పిటల్లో చేరిస్తే. ఇది పోలీసుల కథ. కాబట్టి ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఒక కేసు, ఆత్మహత్య చేసుకున్నాం నేరం కాబట్టి ఈ కేసు, ఈ రెండు కేసులు 24 ఏళ్లుగా నడుస్తున్నాయి. నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో 2 ఏళ్ళు శిక్ష, ఆ 2 ఏళ్ళు శిక్షను సిద్ధార్థ రెడ్డికి ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఈ 2 ఏళ్ల జైలు శిక్ష పడడానికి 24 ఏళ్ళు పట్టిందంటే మన న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. అదొకటైతే, అసలు నిజంగానే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నదా? ఇదొక పెద్ద ప్రశ్న. ఇవాళటి ప్రశ్న కాదు, 2002 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అమ్మ అడుగుతున్న ప్రశ్న, ప్రత్యూష వాళ్ళ అమ్మ అడుగుతున్న ప్రశ్న, అనేక మంది సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు అడుగుతున్న ప్రశ్నలు ఇవి. సినిమా ఫీల్డ్లోనే చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది ప్రత్యూష నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? నిజంగానే సిద్ధార్థ రెడ్డే ఇందులో నిందితుడు, దోషి, ఇప్పుడు దోషిగా తేలింది కూడా దోష, ఇంకెవరు లేరా? దీని మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం చేసిన వైద్యుల మీద, కేసులు పెట్టిన పోలీసుల మీద, వీళ్ళందరినీ నడిపించిన రాజకీయ నాయకుల మీద, అందరి మీద అనేక అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. ఆ అనుమానాలు, ఆ ఆరోపణలు ఎప్పటికి రుజువు అవుతాయా అనేది రుజువు కాకపోవచ్చు. ఎందుకంటే అధికారం ఎవరి చేతిలో అవుతుందో, వ్యవస్థలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళు అసలైన నేరస్తుల పక్షాన నిలబడడం వల్ల ఇది ఎప్పటికీ నిజమేంటో బయటికి తేలకపోవచ్చు. కానీ అప్పుడు వచ్చిన కొన్ని వైద్య రిపోర్ట్లను బట్టి, జరిగిన సంఘటనలను బట్టి ఏమైందో ఊహించుకోవచ్చు. ప్రత్యూష అప్పుడే సినిమా ఫీల్డ్లోకి, అప్పుడంటే 2-3 నెలల్లోనో సంవత్సరంలో వచ్చింది కాదు, కానీ అప్పుడే ఎదుగుతున్న హీరోయిన్. అప్పటికి ఒక 5-6 సినిమాల్లో ఏదో నటించింది, ఎదుగుతున్న హీరోయిన్, చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న హీరోయిన్. అలాంటి హీరోయిన్ ఆత్మహత్య చేసుకొని సడన్గా చనిపోవడం అంటే నిజంగా కూడా అందరికీ షాకింగ్ విషయం. కుటుంబానికే కాదు, అందరికీ షాకింగ్ విషయం. అలా ఎందుకు జరుగుంటుంది? ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ ఇద్దరిని కేర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, సిద్ధార్థ రెడ్డిని, ప్రత్యూషను. కేర్ హాస్పిటల్లో చాలా పెద్ద కుట్ర జరిగింది అనేది చాలామంది చేస్తున్న ఆరోపణ, ఆమె కుటుంబ సభ్యులతో సహా. అలాగే పోలీసులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయాలనే విషయంలో బంజారాహిల్స్ పోలీసులు, పంజగుట్ట పోలీసులు టైం వేస్ట్ చేశారు మొత్తం. ఇది మాది కాదని పంజగుట్ట వాళ్ళు, ఇది మాది కాదని బంజారాహిల్స్ వాళ్ళు చాలా టైం వేస్ట్ చేశారు ఇద్దరు. అంతేకాకుండా కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న విషయంలో కావచ్చు, తర్వాత సాక్ష్యాలన్నింటినీ తారుమారు చేశారు కేర్ హాస్పిటల్ వైద్యులు అనేది ఒక పెద్ద ఆరోపణ. అప్పుడు వచ్చాయి, 2002లోనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర గౌడ్ కొడుకు మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దేవేంద్ర గౌడ్ కొడుకు ప్రత్యక్షంగా ఉన్నాడని, దేవేంద్ర గౌడ్ కొడుకే కాదు ఇంకొంతమంది కూడా ప్రత్యక్షంగా ఇందులో పాల్గొన్నారని, ఆమెను సామూహిక అత్యాచారం చేసి ఆమె మీద హత్య చేశారనేది ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు ఇప్పుడు ఇక రుజువయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అప్పుడే కేర్ హాస్పిటల్లో అన్ని సాక్ష్యాలన్నింటినీ తారుమారు చేశారని, తుడిచేశారనేది వస్తున్న ఆరోపణ. దాని మీద
ప్రత్యూష మరణం మీద ఫస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది మునుస్వామి అనే అతను రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో 10-11 గాయాలు ఉన్నాయి ఆమె శరీరం మొత్తం మీద. 10-11 గాయాలు ఉన్నాయి. ఆమెకి రేప్ చేసినట్టు గుర్తులున్నాయి అనేది ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్టు ఆధారంగా డాక్టర్ మునుస్వామి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కేసు పెట్టలేదు. గవర్నమెంట్ కూడా ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోలేదు. గవర్నమెంట్ మళ్ళీ ఒక కమిటీని, ఒక నలుగురితో మళ్ళీ ఒక కమిటీని వేసి, ఒకళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక కమిటీని వేశారంటేనే ఇందులో ఏదో లోగుట్టుంది అనేది అర్థం. ఆ కమిటీ ఏం చెప్పిందంటే ఈ మునుస్వామి ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని చెప్పి, ఆమె మీద అసలు గాయాలు లేవు, ఆమె రేప్ జరగలేదు. ఇది తర్వాత కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఆ కమిటీ నాయకత్వం వహించిన ఆయన నిన్న కూడా టీవీలో మాట్లాడుతున్నాడు, నాకు నిజమైందే నేను చెప్పాను అని కథ చెప్తున్నాను. నిజమా కాదా అనేది ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు మొత్తం, మునుస్వామి ఏదైతే గాయాలు ఉన్నాయని చెప్పాడో శరీరం మొత్తం మీద, ఆ గాయాలన్నీ కూడా ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు చేసిన గాయాలు అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. నారాయణ రెడ్డి ఏదో రెడ్డి ఉంది, ఆయన ఇచ్చిన రిపోర్ట్. 11, 12, 13, 14 ఎన్ని గాయాలు, అన్ని గాయాలు ఉన్నాయని మునుస్వామి ఏదైతే చెప్పాడో, మనుషులు పెట్టిన గాయాలని, రేప్ జరుగుతున్నప్పుడు చేసిన గాయాలని, మర్డర్ చేయడానికి చేసిన గాయాలని, ట్రీట్మెంట్ చేయడం కోసం డాక్టర్లు చేసిన గాయాలు అని తర్వాత ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నది. అసలు రేపు జరిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవు అని తర్వాత ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. దాని ఆధారంగా పోలీసులు కేసు పెట్టారు. రేపు జరగలేదు, అసలు ఎవరు నిందితులు కాదు, ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుంది అంటే ఇంటర్ చదువుతున్న కాలంలో సిద్ధార్థ రెడ్డి ఆమె ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి వచ్చి బాగా డెవలప్ అవుతున్న దశలో ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లికి కుటుంబాలు ఈమె కుటుంబం ఒప్పుకోలేదు. కాబట్టి ఇద్దరు కలిసి హోటల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు విషం తాగారు, కానీ ఆమె చచ్చిపోయింది, ఈయన బతికాడు. ఇది పోలీసులు చెప్తున్న కథ. ఇందులో పాక్షిక నిజమే ఉంది అనేది చాలా మంది అనుమానిస్తున్నది. ఇప్పుడు నిన్న తీర్పు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో చాలామంది అప్పటి వ్యవహారాలన్నీ తెలిసిన వాళ్ళు చాలామంది రాశారు. కొంతమందిని రక్షించడం కోసం, కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తల కొడుకుల, ప్రముఖ రాజకీయ నాయకుల, ఉన్నతాధికారుల కొడుకులను రక్షించడం కోసం సిద్ధార్థ రెడ్డి అనే ఒక బక్రాను బలి చేశారు అనేది ఒక ఆయన రాశాడు స్పష్టంగా. నిజంగా కూడా బక్రా ప్రేమించుకున్నది వాస్తవం. ఇంటర్లోనో ఎప్పుడో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నది వాస్తవం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నిజంగా కూడా బయటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే 24 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా న్యాయం జరగలేదు అని వాళ్ళ తల్లి కూడా చెప్తుంది, ప్రత్యూష తల్లి. 24 ఏళ్ల తర్వాత కూడా న్యాయం జరగలేదు. అసలైన దోషులు తప్పించుకున్నారు అనేది ఇందులో ప్రపంచం చేస్తున్నారు. కొంతమంది ప్రయోజనాల కోసం, కొంతమందిని రక్షించడం కోసం ఇంకొకళ్ళని దోషిగా నిలబెట్టారు అనేది ఇక్కడ. ప్రత్యూష ఒంటి మీద ఉన్న 13 గాయాలు, ప్రత్యూష ఒంటి మీద ఉన్న 13 గాయాలు వైద్యులు చేసిన గాయాలు అని చెప్పడంలోనే ఒక కుట్ర. 13 గాయాలు ఎందుకు చేశారు వైద్యులు అంటే, లోపలికి ఆక్సిజన్ పంపించడానికో లేకపోతే ఇంకేదో పంపించడానికి ముక్కులో పెట్టిన వల్ల ఇక్కడ గాయమైంది, ఇంకేదో ఇక్కడ ప్యాచ్ చేయడం వల్ల ఇక్కడ గాయమైంది, ఇట్లా చాలా చెప్తున్నాడు నిన్న కూడా ఆయన వీడియోలో. ఇవన్నీ నమ్మాలి, వేరే మార్గం కూడా లేదు, నమ్మక తప్పదు. పోలీసులు అదే చెప్తున్నారు, డాక్టర్లు అదే చెప్తున్నారు. కేర్ హాస్పిటల్ ఆ రోజు జరిగినంత కేర్ హాస్పిటల్ వివాదము ఎప్పుడు జరుగుండదు. హాస్పిటల్ మీద, చాలా హాస్పిటల్ మీద చాలా వివాదాలు వస్తుంటాయి, కానీ ఇది ఒక యంగ్ ఉమెన్, మంచి భవిష్యత్తు ఉన్న ఒక హీరోయిన్ మరణానికి సంబంధించింది. నిజం చెప్పండి, హత్యకు సంబంధించింది. హత్య కాదని కోర్టు తేల్చి పోస్ట్ మార్టమే అన్ప్రొఫెషనల్గా జరిగింది అనేది సుప్రీంకోర్టు నిన్న తీర్పులో చెప్పింది. పోస్ట్ మార్టం ప్రొఫెషనల్గా జరిగిందని.
ఎంత అన్‌ప్రొఫెషనల్ అంటే గాంధీ హాస్పిటల్ ఒక రిపోర్ట్ ఇస్తది. ఇంకో హాస్పిటల్ ఇంకో రిపోర్ట్ ఇస్తది. కేర్ హాస్పిటల్ ఇంకో రిపోర్ట్ ఇస్తది. ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రిపోర్ట్ ఇచ్చి విరుద్ధమైన రిపోర్ట్‌లు ఇచ్చారంటేనే ఇందులో ఏదో లోగుట్టుంది. వెనకాతల ఇంకేదో జరిగింది. నిజంగా సిద్ధార్థ రెడ్డి మాత్రమే ఈ కేసులో ఉంటే అంత గందరగోళం జరగడానికి అవకాశం లేదు. చాలా సింపుల్ కేసు. పంజగుట్ట వాళ్ళు, బంజారాహిల్స్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కేసు ఎఫ్ఐఆర్ అయ్యేది. పైనుంచి ఏం ఆర్డర్స్ వచ్చేవి కాదు. ఎఫ్ఐఆర్ అయితే అయిపోయేది. కానీ కాదు. అంత గందరగోళం జరిగింది అంటేనే అక్కడేదో ఉంది, లోగుట్టు ఉంది, ఇంకెవరో ఉన్నారు దీని వెనకాతల. చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. ఇట్లాంటి రేప్ కేసులకు సంబంధించి కానీ ఇంకా చాలా కేసులకు సంబంధించి ప్రముఖులు ఉంటే అందులో వాళ్ళని తప్పించి ఇంకెవరినో ఇరికించడం కోసం అనేక కుట్రలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో జరుగుతుంటుంది. మొన్న ఒక కార్ యాక్సిడెంట్లో కొంతమంది చనిపోయారు. చాలా తీవ్రమైన యాక్సిడెంట్, చనిపోయారు కార్ యాక్సిడెంట్లో. నడిపిన వాడు చాలా పెద్ద పారిశ్రామికవేత్త కొడుకు. అతన్ని తప్పించి డ్రైవర్ను బలి చేశారు. ఇట్లా చాలా జరుగుతుంటాయి. సినిమాల్లో జరుగుతుంటాయి, బయట కూడా జరుగుతుంటాయి. బయట జరిగింది చూసే సినిమాలు తీస్తుంటారు. అట్లా సిద్ధార్థ రెడ్డిని బక్రా చేశారనేది కూడా ఒక ఆరోపణ. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టుకి, గాంధీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టుకి పూర్తిగా వైరుధ్యం ఉన్నది. ఆ రోజే జరిగిన చర్చ ఇది, కొత్తగా జరిగింది కాదు. ఆ రోజు జరిగిన చర్చ. ఇవన్నీ సుప్రీంకోర్టు దగ్గర కూడా ఉన్నాయి. అన్ప్రొఫెషనల్గా జరిగింది అనేది సుప్రీంకోర్టు అన్నది కూడా అందుకే. అన్ప్రొఫెషనల్గా పోస్ట్ మార్టం జరిగిందని. ఇవాళ నిన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నిజానికి ఆ కుటుంబానికి కానీ ప్రత్యూషకు కానీ న్యాయం జరిగినట్టు కాదు. కొంతమంది చాలా ఆనందపడి ఉండొచ్చు. తాము 24 ఏళ్ల క్రితము తప్పించుకున్నాం, ఇవాళ తప్పించుకున్నాం, జీవితాంతం హ్యాపీగా ఉన్నాం, నేరం చేసినప్పటికీ హ్యాపీగా ఉండగలం అనేది ఈ సమాజానికి నేర్పిస్తున్నారు కావచ్చు. చేతిలో డబ్బు, అధికారం ఉంటే ఎంత పెద్ద నేరం చేసినా తప్పించుకోవచ్చు అనేది భారతదేశంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ ప్రత్యూష కేసు కూడా దానికి ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్.